సిఐడి ఇప్పుడు నోరు విప్పాలి. ఎందుకంటే ఆ మధ్యన ఏం చెప్పింది సిఐడి? చంద్రబాబు స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణం కేసులో, లేకపోతే ఫైబర్ గ్రిడ్ కేసుల్లో, వీటిట్లలో కొంత డబ్బులు తెలుగుదేశం పార్టీకి బాండ్ల రూపంలో వచ్చి పడ్డాయి, ఇదే చందాల రూపంలో వచ్చి పడ్డాయి. అవి వేరే ఒక దీనికి వెళ్ళి ఒక బ్యాంక్ అకౌంట్కి అక్కడి నుంచి వీళ్ళకి టర్న్ అయినాయి. ఆ బాండ్లు ఎవరు ఇచ్చారు ఇదంతా తేలాలి, అదే లంచం అని చెప్పి చెప్పుకొచ్చింది. ఆ బాండ్ల దాని గురించి మేము అడిగాము, ఎస్బీఐ వివరాలు ఇవ్వట్లేదు, దాన్ని తేల్చేదాకా బాబుని బెయిల్ ఇవ్వద్దు అంది. బాండ్లు అనేటువంటిది ఇందులో ప్రాబ్లం కాదు కదా అని ఇచ్చేసింది బెయిల్. కోర్టు బయటకు వచ్చేశారు. ఇప్పుడు బాండ్ల లెక్కలన్నీ వచ్చినాయి, తెలుగుదేశం పార్టీకి ఎవరెవరు విరాళాలు ఇచ్చారు. అందులో ఇప్పుడు వీళ్ళు చెప్తున్నటువంటి ఆ బోగస్ కంపెనీ ఏదైతే ఉందో, అంటే అక్రమ మార్గాల్లో ఇచ్చింది, కనిపెట్టారా? ఇప్పుడు నిన్న ఆంధ్రజ్యోతి రాసుకొచ్చినటువంటి కథనం ప్రకారం చూస్తే తెలుగుదేశం పార్టీకి ఇచ్చిన విరాళాలు బయటపడ్డాయి. షిర్డీ సాయి ఎలక్ట్రికల్స్ 40 కోట్లు, మెగా ఇంజనీరింగ్ 28 కోట్లు, వెస్టర్న్ యూపీ పవర్ ట్రాన్స్కో 20 కోట్లు, నాట్కో ఫార్మా 14 కోట్లు, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్ 13 కోట్లు, భారత్ బయోటెక్ 10 కోట్లు, ఇతరులు 86.6 కోట్లు. అది సిఐడి వాళ్ళు జాగ్రత్తగా డీకోడ్ చేస్తే అది తెలుసుద్ది. అది నిజంగా అయితే కనుక ఇప్పుడు వాళ్ళు బయట పెట్టచ్చు, లేదు అంటే కనుక వాళ్ళు చేసింది తప్పు అవుతుంది. ఏదన్నది నోరు విప్పాల్సిన బాధ్యత సిఐడి మీద ఉంది.